న్యూస్ అనాలిసిస్ విత్ భరత్. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు అటెండ్ అయ్యారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 సిట్ అధికారులు కేసీఆర్ ను ప్రశ్నిస్తున్నారు. సిట్ కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఆందోళనతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఆరోగ్యం సరిగా లేని 65 ఏళ్లు పైబడిన వ్యక్తిని రాత్రి వరకు ప్రశ్నించి పైశాచిక ఆనందం పొందుతున్నారని కారు పార్టీల నేతలు ఫైర్ అవుతున్నాయి. కేసీఆర్ ను సిట్ అధికారులు ఏమడిగారు, ఆయన ఏం చెప్పారు, ఈ కేసులో సిట్ నెక్స్ట్ ఏం చేయబోతున్నదన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇదే విషయంపై ఇవాళ డిఎన్ఏలో అనాలిసిస్ చేద్దాం. గుడ్ ఈవినింగ్ భరత్. గుడ్ ఈవినింగ్. సో ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ విచారణ నుంచి అంటే ఏం చెప్తారు? సో ఒకటి, కేసీఆర్ నందినగర్ నివాసంలో సెకండ్ ఫ్లోర్లో ప్రస్తుతం విచారణ జరుగుతుంది. నిన్న ఆయన చెప్పిన మేరకు 3 గంటలకు విచారణకు హాజరు కావాలంటే ఒక 2 అవర్స్ ముందుగానే చేరుకున్నారు. సరే, తెలంగాణ భవన్లో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా నిరసన ప్రదర్శన చేపట్టారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ క్యాడర్ ఉంది. నందినగర్ వెళ్లే మార్గం మొత్తాన్ని కూడా పోలీసులు తమ హ్యాండ్ ఓవర్లోకి తీసుకున్నారు, క్లోజ్ చేసేశారు. ఆల్మోస్ట్ ఆ ఏరియా అంతటిని కూడా కార్డన్ ఆఫ్ చేశారు. ఇక విచారణకు సంబంధించి ఐపీఎస్ అధికారి విజయ్ కుమార్ ఉన్నారు, అట్లాగే నోటీసులు పంపిన జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి ఉన్నారు, మరో 3 పోలీస్ ఆఫీసర్స్ కూడా విచారణలో జాయిన్ అవుతున్నారు. సో విచారణ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేసేదంటే రాధాకిషన్ రావు స్టేట్మెంట్ గురించి అడగొచ్చు. రాధాకిషన్ రావు కన్ఫెషన్ స్టేట్మెంట్లో పెద్ద ఆయన చెప్పిన ప్రకారం ఫోన్ ట్యాపింగ్ చేశారు, ఆయన ఆదేశాల మేరకు చేశాము, కొన్ని నెంబర్లు సంతోష్ స్లిప్ల మీద రాసిచ్చేవాడు, ఆ నెంబర్స్ చేశామని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఆ స్టేట్మెంట్ ఆధారంగా బహుశా విచారణ ఉండే అవకాశం మనకు కనిపిస్తుంది. సో అందుకని ఇక్కడ కేసీఆర్ ఇప్పుడు పోలీసు విచారణ అంటే మీరు కేసీఆర్ని కలిస్తే తెలుస్తుంది. ఎంతటి వాడినైనా కన్విన్స్ చేసే విద్య కేసీఆర్ దగ్గర ఉంది. ఫోన్ ట్యాపింగ్ గురించి ఇదివరకు డిస్కషన్ వచ్చినప్పుడు వేరే 1-2 సందర్భాల్లో ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా ఫోన్ ట్యాపింగ్ అన్నది అందరూ చేస్తారు, చేయరా, ఎవరు చేయని ప్రభుత్వం ఉందా? సో ఏమంటారంటే ఇప్పుడు పోలీసు జనరల్గా ఇటువంటి విచారణలు జరిగితే మన మీడియా ఎటువంటి తమ్నైల్స్ పెడుతుందంటే ఉక్కిరి బిక్కిరి, కేసీఆర్ సిట్ ప్రశ్నలకు కేసీఆర్ ఉక్కిరి బిక్కిరి. ఈ ఉక్కిరి బిక్కిరి ఆయన వీళ్ళని చేస్తాడు తప్ప, పోలీస్ ఆఫీసర్ని చేస్తాడు తప్ప ఆయన ఉక్కిరి బిక్కిరి అయ్యే వ్యక్తి కాదు. ఎంతటి నెగటివ్ పర్సన్ అయినా మీరు కేసీఆర్తో మాట్లాడితే బయటకు వచ్చిన తర్వాత పాజిటివ్ అయిపోవాల్సిందే. ఆ విద్య ఆయనలో ఉంది. నువ్వు ఎంత కోపంతో కేసీఆర్ దగ్గరికి వెళ్ళినా ఆయన అనుకుంటే కనుక అంత శాంతంతో బయటకు వెళ్ళే పరిస్థితుంది. సో సరే, సిట్టుకు ఆయన దగ్గర నుంచి అనుకున్న ఆన్సర్ అంటే పొలిటికల్ మీటింగ్స్ గురించి లేకపోతే కలవాలని వెళ్ళిన గురించి కపిలవాయి దిలీప్ కుమార్ తన బుక్లో కూడా రాశారు గతంలో. ఏంటంటే కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వలేదు అని చెప్పి 6 నెలలుగా వెయిట్ చేసిన వ్యక్తికి ఆయన ఫుల్ మీల్స్ పెట్టి బయటికి పంపించేస్తారు. బయటకు వచ్చిన తర్వాత ఓహో, నేను ఇంతకాలం ఈ వ్యక్తి గురించి చెడుగా అనుకున్నాను, చాలా గొప్ప వ్యక్తి, ప్రపంచంలో ఇంత గొప్ప వ్యక్తి లేరు అని చెప్పి ఒకళ్ళిద్దరు కామెంట్ చేసిన సందర్భం ఉంది. సో సిట్ విచారణ కూడా సరే, సిట్కి ఆన్సర్స్ దొరుకుతాయా లేదు, ఎందుకంటే సాక్షిగా విచారణకు పిలిచినప్పుడు భారత రాజ్యాంగం ప్రకారం ఏంటంటే విచారణకు సంబంధించి సైలెంట్గా కూడా ఉండొచ్చు. కొన్ని ప్రశ్నలకు నాకు తెలియదు, నాకు ఇటువంటి ఆన్సర్స్ కూడా ఇవ్వచ్చు. సో సిట్ విచారణ ద్వారా ఏదో కొత్త విషయాలు చెప్తారు, తెలుస్తారు, ఏదో గుచ్చి మిగతా కామన్ మ్యాన్ని ప్రశ్నించినట్టు ఏదో రాబడతారని అనుకోని మనం చెప్పలేం. ముందుగా లీగల్ టీమ్ ఆల్రెడీ చెప్పే ఉంటుంది, బ్రీఫ్ చేసే ఉంటుంది కేసీఆర్కు. బట్ ఆయన ఎంతటి వాళ్ళైనా కన్విన్స్ అయితే ఖచ్చితంగా చేస్తారు. అల్టిమేట్గా ఈ విచారణలు ఇవన్నీ ఓన్లీ కేసీఆర్ చెప్పిన ఆన్సర్స్ అక్కడ రికార్డ్ చేయడం స్టేట్మెంట్, దీన్ని బట్టి కాకుండా మిగతా కేసులో నిందితులు కానీ అంటే ఆల్రెడీ అరెస్ట్ అయ్యి బెయిల్ మీద బయటకు వచ్చిన వాళ్ళు కానీ, ప్రభాకర్ రావు కానీ, రాధాకిషన్ రావు కానీ, వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా ఈ ఫ్యూచర్ కోర్స్ అన్నది కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది. సో మాట్లాడదాం. మనతో పాటు శరత్ గారు ఉన్నారు, అడ్వకేట్ శరత్ గారు ప్రస్తుతం లైవ్లో జాయిన్ అవుతున్నారు. అదేవిధంగా రమ్యారావు గారు, కేసీఆర్ అన్న కూతురు, బట్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉంది ఆమె. సో శరత్ గారు, ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? 5 కలిసి విచారిస్తున్నారు కేసీఆర్కు.